చాలా మీ మాటలను మరొకసారి మనము ధ్యానం చేయడానికి, జ్ఞాపకం చేయడానికి నేను ఆశపడుతున్నాను. ఎవరిని కూడా చూసిన ఈ సందర్భంలో యేసుక్రీస్తు వారు శోధకుల చేత శోధించబడడం అనేది మనము చూస్తున్నాం కదా. విశ్వాస జీవితంలో ఎప్పుడు శోధన మొదలైంది? ఏమండి మీరు చెప్పండి. విశ్వాస జీవితంలో శోధనలు ఎప్పుడు మొదలవుతాయి? దేవుడిలో భారంగా ఉన్నప్పుడు కదా. భారంగా అంటే దేవుని కట్టడలను, దేవుని ఆజ్ఞలను క్రమంగా పాటిస్తూ ఆయన నిత్య జీవంలోనికి ప్రవేశించడానికి మనం ఎప్పుడైతే సిద్ధపడి ముందుకు సాగుతా ఉంటామో అలాంటి సమయంలో సాతానుడు శోధిస్తాడు కదా. కాబట్టి శోధన మంచిదా చెడ్డదా? శోధన మంచిదా చెడ్డదా చెప్పాలి మీరు. శోధన మంచిదేనా చెడ్డదా? ఎందుకు చెడ్డది, ఎందుకు మంచిది? కాబట్టి శోధన రాకుండా అంటే మేము పాపంలో పడిపోకుండా ఉంటాం కదా అని కొంతమంది కదా. కాబట్టి శోధన రావటం వల్లే మేము కాస్త అనుభవాన్ని నేర్చుకున్నాం, లేకుంటే దేవునిలో నిలబడ్డాం అనేవాళ్ళు కొంతమంది కదా. ఏది ఏమైనప్పటికీ ప్రియమైన దేవుని బిడ్డలారా, శోధన ఒక విధంగా రావటం మంచిదే. ఎందుకంటే నిత్య జీవంలో నువ్వు ప్రవేశించాలంటే ఏమండి, ఎగ్జామ్ లో పాస్ అయితే ఘనత వచ్చిందా, ఫెయిల్ అయితే ఘనత వచ్చిందా? పాస్ అయితేనే కదా ఘనత వచ్చేది. పాస్ కావాలంటే ఎగ్జామ్ జరగాలి, జరగని తెలియదు కదా. విశ్వాస జీవితంలో కూడా శోధన అనేది రావాలి. అందుకే దేవుడి మాటలో నేను చూడండి, దేవుడి మాట యాకోబు పత్రికలో చూపాడు. ఏమండి యాకోబు పత్రిక తీయండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక పక్కనే ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఏమండి 12వ వచనాన్ని చూడండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే. ప్రభువు తను ప్రేమించిన వారికి ప్రభువు తన ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందును. ఎవరు పొందేది? శోధన సహించిన వాడా, పడిపోయిన వాడా? సహించేవాడు కదా. ఏమండి శోధన సహిస్తే జీవ కిరీటాన్ని పొందుకుంటాం. అందుకే యేసుక్రీస్తు ఈ లోకంలో శరీరధారి ఉన్నాడు కనుక శోధకుడు ఆయన దగ్గరకు వచ్చాడు. ఎప్పుడు వచ్చాడంటే ఆయన బాప్టిజం తీసుకొని ఆయన రాజ్య స్వార్థను ప్రకటించడం కోసం మొదలు పెట్టగానే ఆయన దగ్గరకు వచ్చేసాడు కదా. ఏమండి ఆ వచనంలో కింద భాగంలో మనం రాత్రి కాలం ముందు కూడా చదివాము. ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు యేసుక్రీస్తు వారు? 40 రాత్రులు 40 పగలు ఉన్నారు కదా. ఏమండి మీరు కూడా ఉంటారు అన్ని రోజులు? ఏమండి ఒక్క రోజు ఉండండి చాలు, అన్ని రోజులు ఉంది. కానీ శనివారం ఒక్క రోజు ఉంటే చాలు నీ ఆత్మను పెంపొందించుకోవడానికి, నీ ఆత్మని అభివృద్ధి చేసుకోవడానికి శనివారం ఒక పూట ఉండండి, ఖచ్చితంగా ఉండండి. యేసుక్రీస్తు కూడా ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసమై ఏమండి శోధనకు ఆయన రెడీ అయ్యారు కదా. ఆయన ప్రాంతంలో నలపబడిన తర్వాత 40 పగలు 40 రాత్రులు అయిపోయిన కానీ శోధకుడు వచ్చి ఫస్ట్ దేంతో శోధించాడు? ఏమండి అందరూ తెలుసుకోవాలా అలా? అందరికి అర్థమవుతుందా? నా మాటలు అర్థమవుతున్నాయా? ఫస్ట్ శోధకుడు దేనితో యేసుక్రీస్తుని శోధించాలి? ఆయన శరీరధారిగా ఉన్నాడు. ఇప్పుడు ఏమండి ఫస్ట్ ఆకలి పెట్టాడు కదా. ఆకలి చాలా ప్రాముఖ్యమైనది. లోకంలో కొన్ని సామెతలు ఉన్నాయి కదా. ఎంత చేసేది కూడా దేనికోసం అంటే కొత్త పూటి కోసమే కదా, ఆహారం కోసమే. దేవుడు అంటున్నాడు నువ్వు ఎంత కష్టపడ్డా, ఎంత సుఖపడ్డా, ఎన్ని ఉన్నా దేవుడి కంటే నువ్వు ఎక్కువగా ఏది ప్రాముఖ్యత కాదు. నీ పొట్టనైనా సరే నువ్వు అదుపులో పెట్టాల్సిందే కదా. కొంతమంది పెట్టలేరు. ఏమండి
తిమోతి పత్రికల ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది, వారి పొట్టే వారి దేవుడు కదా. అన్నం లేనిది ఉండలేరు, తట్టుకోలేరు ప్రియమైన దేవుని బిడ్డలారా. అలాగే ఇంకొక వ్యక్తి కూడా రాత్రి కాలం ముందు మనం చూస్తాము. ఏమండి, ఏసావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేసుకున్నాడు. దేనికోసం అంటే ఒక్క రోజు ఆకలి కోసం కదా. ఒక్క పూట ఆకలిని భరించలేకపోవడం వల్ల తన జ్యేష్ఠత్వాన్ని అమ్మి పడేశాడు. దేవుడిచ్చిన గొప్ప ప్రాధాన్యత కదా, గొప్ప పదవి. మొట్టమొదటి కుమారుడు జన్మించడము, దేవుడిచ్చిన ప్రథమ ఫలాన్ని ఒక్క ఆకలికి అమ్మేశాడు. అందుకే శోధనలకు నిలబడలేదు కనుక అతనికి ఆశీర్వాదాలు వచ్చాయా? ఎవరి ఆశీర్వాదాలు వచ్చాయా? ఒక్క ఆశీర్వాదం లేదు, అన్ని ఆకులే కొట్టేశాడు. తర్వాత ఏడ్చాడు నా దగ్గర, నాన్న ఒక్క ఆశీర్వాదం ఉందా అని అడిగాడు. ఎవరి ఉన్నారో చెప్పాడా? ఏమీ కూడా లేవు. కాబట్టి తనను ఎవరైతే అశ్రద్ధ కలగ చేసుకున్నాడో, ఎవరి ఏసావు ఎట్లాగైతే అశ్రద్ధగా చూశాడో దానిని బట్టి తనకున్న ఆశీర్వాదం అంతటిని కూడా పోగొట్టుకున్నాడు. కాబట్టి సాతానుడు శోధించే ప్రతి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలా, జాగ్రత్తగా వారిని జయించాలా. యేసుక్రీస్తు ఎలాగైతే జయించాడో నీవు నేను కూడా విశ్వాస జీవితంలో అలాగే జయించాలి. కాబట్టి యేసుక్రీస్తు ఎలాగ జయించాడంటే, ఆకలితో ఉన్నప్పుడు రాళ్ళను రొట్టెగా చేయమన్నాడు సాతానుడు. చేశాడా? నేను దేవుని కుమారుడు కాబట్టి రొట్టెలను కాక అన్నాడా? లేదు. మనిషి బ్రతకాలంటే దేవుని మాటే. నరుడు జీవాత్మ అవును గాక అంటే నరుడిలో జీవాత్మ వచ్చేసింది. కాబట్టి నరుడు బ్రతుకులు కాకంటేనే బ్రతుకుతాడంటే, లేదంటే నీకు ఆయుష్ లేదు, ఆరోగ్యము లేదు. దేవుని మాటే నేను బ్రతికించేది. అలా చూపించిన తర్వాత సాతానుడు వెళ్ళిపోయాడా ఆయన దగ్గర నుంచి? పాలా. అని మరొక అంశాన్ని ఎత్తుకున్నారు. చూడండి, ఇప్పుడు చదవండి 5వ వచనాన్ని మనం చూస్తే, అంతటి అపవాది ఆయన పరిశుద్ధ పట్టణముకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమును ఆయన నిలబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే కిందకు దూకును. కాబట్టి ఆయన దేవుని కుమారుడు అయితే అని శరీరధారిగా ఉన్న ఆయనకు ప్రియమైన దేవుని బిడ్డలారా సాతాను రెచ్చిపోయే మాటలను తెలియజేస్తా ఉన్నారు కదా. చాలా మంది మనుషులు మాటల ద్వారా రెచ్చబడతారు కదా. సాతాను దూడినోడిని ఎదురుగా వచ్చారనుకో, భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఏమండి తల్లిదండ్రులు కావచ్చు, అలాంటి పిల్లలు కావచ్చు, ఏమండి పెద్దోళ్ళని లెక్క చేయకుండా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఎలాగబద్ది మన కోపం? ఏమండి చాలా హై స్థితిలోకి వెళ్ళింది కదా. భక్తి మర్చిపోతావు, ఏమండి దేవుని ఆజ్ఞలు మర్చిపోతావు, నీకు నచ్చినట్లుగా మాట్లాడేస్తావు కదా. శోధన సమయంలో సహించమని దేవుని వాక్యం చెబుతుంది. నువ్వు శోధనని సహిస్తే ఏమొచ్చింది? నీకు జీవ కిరీటం, దేవుని రాజ్యం నీకు అనుగ్రహించబడింది. నీవు శోధన సహించకపోతే, ఏమండి నువ్వు భరించకపోతే ఏసావు వలె ఏమండి అన్ని కూడా కోల్పోతాము. మనకేమి కూడా దొరకవు. నువ్వు దేవుని కుమారుడు అయితే ఏమంటే నీ దేవాలయ శిఖరం నుంచి దూకు కదా. చాలా మంది అంటారు, ఛాలెంజ్ చేస్తారు కదా. యవనస్తులలో యవన పిల్లలు, నువ్వు గెట్టేది అయితే, నువ్వు మంచోడు అయితే ఈ పని చేయి, ఆ పని చేయి. ఎవరి సాతాను రకరకాలుగా రెచ్చబడుతూ ఉంటాడు. నువ్వు చేతగానుడివి, నువ్వు చేతైనడు అయితే ఇలా ఉండొచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా అంటాడు. ఏమంటే వాడి మాటలకు నువ్వు రెచ్చిపోతావా? వాడి మాటలకు రెచ్చిపోతే యేసుక్రీస్తులాగా మనము మాదిరి చూపించలేము. ఎవరి ఎవరు మరి మనకు మాదిరిగా మనం ఉండాలంటే శోధన మనం ఎలాగ జయించగలం? ఏమండి చాలా మంది ఆలోచనలు కదా. నిజమేనండి, శోధనలు మరే వస్తున్నాయి, శోధనలు సులువయ్యే వస్తున్నాయి, కానీ దీన్ని మేము ఎలా జయించాలి అంటారు. ఏమండి ఎలా జయించగలము? యేసుక్రీస్తు లాగానే వాక్యమును ఆధారం చేసుకుని నువ్వు జయించాలి. ఏమండి నీ హృదయాన్ని నీవు అణుచుకోవాలి. నీ హృదయాన్ని నీ
మనస్సుని ఆధీనంలో ఉంచుకోవాలి. ప్రేమైన దేవుడు బిడ్డ యేసుక్రీస్తు చెప్పాడు. ఆయన ఏమండి, నువ్వు దేవుని కుమారుడు అయితే దూకు అంటే దేవుడి దగ్గరికి ఎలా వెళ్ళింది? వాక్యంతోనే వెళ్ళింది కదా. ఏమండి, ప్రభు అందుకు యేసు ప్రభు అయిన నీ దేవుని నువ్వు శోధింపవలదని మరొక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు కిందకు దూకు. ఎందుకని? నువ్వు కిందకు దూకితే నీకు ఏమీ తగలకుండా నీ దేవదూతలు వచ్చి నేను కాపాడుతారు కదా అని రాయబడి ఉన్నది కదా అని వాక్యం చూపించాడు కదా. కాబట్టి వాక్యము రెండంచుల ఖడ్గము. నువ్వు వాక్యాన్ని నీతికి సత్యానికి వాడితేనే నీకు జీవం దొరికింది, లేదంటే నరకపాత్రుడు అవుతావు. కాబట్టి సాతాను వాక్యంతోనే యేసయ్యను పడగొట్టాలని చూసింది. చూడండి, సాతానుకు సమాధానం అందించాడు యేసయ్య అంటే వాక్యం ద్వారా వచ్చాడు. అందుకే వాక్యం ద్వారా పడగొట్టాలని చూసింది. నువ్వు దేని ద్వారా నిత్య జీవంలోనికి, పరిశుద్ధతలోనికి, పవిత్రతలోనికి నువ్వు వెళ్ళాలనుకుంటున్నావో సాతాను నిన్ను అక్కడే మెలికేస్తాడు. ఎక్కడికో పక్కకు పోడు, ఆడే వెళ్ళి నింపుతాడు, ఆడే నీ హృదయాన్ని బంధిస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దానిని మనము ఎరిగిన వారమై ఉండాలి. శోధనని సహించు, భరించు, నిత్య జీవమును పొందుట కొరకై. ఎలాగ మనం దాన్ని భరించగలమంటే ఎవరిని ఎలాగ మనం భరించగలము, సహించగలమంటే యేసుక్రీస్తు సహాయం కావాలండి మనకి. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని సహాయం లేకుండా ఏ శోధన కూడా మనము జయించలేము. ఎందుకంటే యేసయ్య మనలాగే ఈ లోకంలో శరీరధారి ఉండి మనం పడ్డ శోధనలన్నీ కూడా ఆయన పడ్డారు కదా. ఆయన ఆకలిని జయించాడు, ఎవరిని రెచ్చగొట్టేవాడిని జయించాడు. ఎవరిని ఇంకా కింద వచనాల్లో చూస్తే వాడు రకరకాలుగా ఆయన్ని వెంటాడాడు. అయినా గాని ఎక్కడైనా పడిపోయాడా? కాబట్టి ఎక్కడైనా పడిపోయినట్లేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత కింద భాగం అంతా చదవండి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మనం రక్షణ పొందిన తర్వాత ఇవన్నీ కూడా వస్తాయి. యేసయ్య కూడా బాప్తిస్మం పొంది ఆయన రాజ్యం గురించి ఇక సిద్ధపడుతున్న సమయంలోని శోధనలన్నీ వచ్చాయి. వీటిని జయించా రక్షణ పొందిన తర్వాత ఎవరి దేవునికి మనము క్రమంగా దేవుని వెంబడించాల్సిన వారమే ఉన్నాం. క్రమం తప్పలేదు. కాబట్టి ఆజ్ఞాతిక్రమమే పాపం కదా. నువ్వు పెద్ద పాపం చేయవలసిన ఆజ్ఞాతిక్రమం చేస్తే చాలు, నువ్వు పాపిస్తూ వెళ్ళిపోతావు. అందుకే వాటన్నిటిని సహించాలంటే యేసుక్రీస్తే మనకు సహాయం చేయాలి. ఎవరు చేయాలి మనకు సహాయం? ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మనకి సహాయం చేయాలి. అని ఏ విధంగా సహాయం చేస్తాడో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక చేయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతున్నాం చూడండి. పేజీ నంబర్ 201 పేజీ, కొత్త నిబంధనలో హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చదవమ్మా. తాను శోధించబడి శ్రమ పొందెను గనుక శోధింపబడిన వారికి సహాయము చేయగలిగిన వాడై ఉన్నాడు. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక కదా. యేసుక్రీస్తు అంతటా ఆయనే దైవ కుమారుడు కదా. సాతానే సాక్ష్యం ఇచ్చిన నీవు దేవుని కుమారుడు అయితే దుడ్డు కదా. ఆయన దేవుని కుమారుడే, అంత మాత్రం దూకాడా? దూకమాక. సాతాను చెప్పిన హృదయమును బట్టి, సాతాను ఇచ్చిన మనస్సును బట్టి చాలా మంది దూకు అంటే దూకేస్తావు. దూకేస్తే ఏమైనా మిగిలిందంటే ఏమి కూడా మిగలదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆ సమయంలో నువ్వు వేడుకోవాలి తండ్రిని, నువ్వు సహాయం చేయమని. ఒక్క నిమిషం నువ్వు నిలబడి ప్రార్థన చేయి. పాపానికి నువ్వు లోబడకుండా, అపవిత్రతకు నువ్వు లోబడకుండా దేవుడు నీకు సహాయం చేయమని ఒక్క నిమిషం నువ్వు ప్రార్థన చేయి. కాబట్టి ఎంత నీతిగా అంటే నువ్వెంత నీతిగా, ఎంత పరిశుద్ధముగా దేవుని సన్నిధిలో నిలబడాలని నువ్వు అనుకుంటావో అంత నీతిగా సాతాను కూడా నేను శోధించింది.
అయితే దేవుని బైబిల్ వాక్యం చెబుతుంది, ఎవరు సహింపనంత శోధన ఎవరికి రాదు. నువ్వు ఎంత సహింపగలవో అంత శోధన నీకు వచ్చింది. అందరికంటే ఎక్కువగా ఉందండి, అందరికంటే ఎక్కువగానే నీవు దేవుని ప్రణాళిక నీ పట్ల ఉందేమో కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు సహాయం మనకు కావాలి. ఆయన శోధింపబడి వారందరికీ సహాయం చేయగలవాడై ఉన్నాడు. సహాయం ఆయన చేస్తాడు. ఎందుకంటే మనం ఏ శరీరంతో ఈ లోకంలో ఉన్నామో అదే శరీరంతో యేసుక్రీస్తు వారి లోకంలో జీవించి మనం పొందినట్లుగా శ్రమ ఆయన పొందాడు కదా. అందుకే ఆయన మనకు సహాయం చేయగలిగాడు. ఆయన శ్రమ పొంది గెలిచాడు. నీవు గెలవటం లేదంటే ఏమండి, నీకు ఆయన సహాయము కావాలి. ఆయన సహాయము కోరుకునేవాడిగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది అలాగా ఉండరు కదా. ఏమండి, శోధన ఎందుకు వచ్చింది అసలుకి? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చెప్పండి, శోధనలు ఎందుకు వస్తాయి? అవన్నీ మనం చేసిన అపరాధములను బట్టే కదా. కానీ యేసుక్రీస్తు ఎందుకు మనకు సహాయకుడుడై ఉన్నాడంటే, ఆయన ఏ పాపము చేయకుండానే ఆయన శోధించబడ్డాడు కదా. ఆయన ఎలాగా శోధించబడ్డాడంటే, నీ వలే నా వలే ఆయన శోధించబడ్డాడు. శరీరం అన్నప్పుడు ఎవరిని ఆయన అన్ని అదుపులో పెట్టుకున్నాడు. ఆయన నోరుని, ఆయన చూపుని, ఆయన ఆలోచనని, ఎవరిని ఆయన క్రియలను, ఆయన ప్రవర్తనను సమస్తము కూడా తండ్రి చిత్తానుసారానికి లోపరిచాడు. కాబట్టి ఏమండి, తండ్రి అంటున్నాడు మత్తయి సువార్తలో. తీయండి, మత్తయి సువార్తలో చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వ అధ్యాయము లాస్ట్ వచనంలో చూడండి, 17వ వచనంలో, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను కదా. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు. ఎవరు ప్రియ కుమారుడు? యేసుక్రీస్తు వారు ఈయనే నా ప్రియ కుమారుడు అని తండ్రి ఆయన పక్షముగా సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరిని? ఈయన నేను ఆనందిస్తున్నాను. ఎందుకు ఆయన ఆనందిస్తున్నాడంటే, తండ్రికి తెలుసు కదా మన ఆలోచనలు మనం ఆలోచించక ముందే తండ్రి మన ఆలోచనలను ఎరిగి ఉన్నవాడు. కనుక యేసుక్రీస్తు ఏమి చేస్తాడో తండ్రి అయిన దేవుడికి తెలుసు. కాబట్టి సమస్తమైన చిత్తమును నెరవేర్చేవాడు. కాబట్టి ఈయన నా ప్రియ కుమారుడు అన్నాడు. సహోదరి, నువ్వు ఎలా ఉన్నావు? నిన్ను బట్టి యేసుక్రీస్తు లాంటి సాక్ష్యం ఇవ్వగలరా? నీ కుటుంబాన్ని బట్టి ఇవ్వగలరా? నీ బిడ్డలను బట్టి ఇవ్వగలరా ఈ సాక్ష్యము? కాబట్టి మన ప్రవర్తన అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుగా, దేవుని సన్నిధిలో మనము బలమైన వారిగా, కాబట్టి శక్తివంతులైన వారిగా మనం ఉండాలనేది దేవుడు ఆశపడుతున్నాడు. ప్రతి పాపమును ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రతి పాపమును ఆయన జయించుకుంటూ వచ్చాడు. కాబట్టి ఏ పాపము చేయలేదు. అయినప్పటికీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన శోధించబడ్డాడు. కాబట్టి ఏ పాపము కూడా చేయకుండానే ఆయన శోధించబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు పత్రికలో ఆ మాట స్పష్టంగా ఉన్నది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకున్నాం. చూడండి, దేవుడు కీడు విషయమై శోధింపబడ నేరడు. ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవరైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఏమండి, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఏమండి, కీడు విషయమై ఆయన శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవరైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు కదా. శోధన వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏమనకూడదు, దేవుడు నన్ను శోధిస్తున్నాడని అనకూడదు. ఎందుకని? మన పాపం వలనే మనం శోధించబడతాం. క్రీస్తు అయితే అలా కాదు. ఏమండి, ఆయన మన పాపముల అన్నిటి నుండి మనల్ని బయటకు తీసుకురావడానికే, మనకు సహాయం చేయటం కోసమే
ఆయన శోధించబడ్డాడు. కాబట్టి మనకి క్రీస్తుకు ఉన్న తేడా ఇదే. ప్రతి ఒక్క యవన కూడవాడు కూడా, ప్రతి ఒక్క యవన స్త్రీ కూడా దేవుని దగ్గర ఆయన శక్తిని మనము పొందుకునే వారిగా ఉండాలి. కాబట్టి శోధన జీవితంలో నిలబడటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు మనకు మేలు చేస్తాడు. ఎవరి చేయలేదా? మనం పుట్టినప్పటి నుంచి పెరిగినప్పుడు, పెద్దవాళ్ళైనప్పుడు, వివాహాలు చేసుకున్నప్పుడు, పిల్లలు కలిగినప్పుడు అనేక విషయాలలో దేవుడు మనకి మేలు చేసుకుంటూనే వచ్చాడు. అయినప్పటికీ సాతాను శోధకుడు మన అతిక్రమైన క్రియలను బట్టి మనం శోధించినప్పుడు కాబట్టి నిలబడటంలా జీవ క్రీడమును పొందుకోవాలని, ఆయన రాజ్యంలో నీవు ప్రవేశించాలని ఆయన కృపను నీకు అనుగ్రహించి ఆయన సన్నిధిలో నువ్వు నిలబడాలని దేవుడు నేను నిలబెట్టుకుంటా వస్తుంటే కాబట్టి సాతాను నిన్ను ఏదో విధంగా దిగజారుస్తూనే ఉన్నాడు. వాడు ప్రీతిని ఉపయోగిస్తున్నాడు. ఏమండి ఒకసారి రెచ్చబడతాడు, ఒకసారి ఆకలి పెడతాడు. పాపంలో ఏమేయదు కదా, చిన్న పాపాలే, సులువైన పాపాల్లోనే సాతానుడు మనల్ని బంధిస్తా ఉంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కనుక వారి కుయుక్తులను ఎరిగిన వాళ్ళమై మనము ఉండవలసిన వాళ్ళమై ఉన్నాం. దేవుడు ఎవరైనా కూడా శోధింపలేదు, మనం శోధిస్తున్నామని అనకూడదు. ప్రతి వాడును తన స్వకీయ దురాశ చేత ఇవ్వబడి మరుగు కొలపబడిన వాడే శోధింపబడును. ఎవరిని ప్రతి వాడు ఎలా శోధించబడుతుంట? తన స్వకీయమైన దురాశ చేత కదా. దురాశ దుఃఖానికి చేటు కదా. ఎవరి చదువులలో తెలియపరచబడిన మాట. నీలో దురాశ ఉంటే, నీలో పాపం పట్ల ఆశ ఉంటే అది ఖచ్చితంగా నిన్ను ఏలుద్ది కదా. దాని పట్ల నీకు వాంఛ ఉంటే దాన్ని ఏలిన వాడు వెళ్తావు. అది నీ మీద ఏలుబడి చేసింది ప్రియ సహోదరి సహోదరులా. అందుకే నీ దురాశలు నీలోకి రాకముందే దేవుని సహాయమును నీవు కోరుకోవాలి తల్లి. నీవు దేవుని సహాయమును కోరుకునేదానిగా ఉండాలనేది ప్రభు ఆశ. అందుకే తండ్రి అయిన దేవుడు తన కుమారుని మన కోసం ఈ లోకానికి పంపించి ఆయనకు పెట్టవలసిన శ్రమలన్నీ పెట్టి ఆయనకు విజయమునిచ్చి ఆయన విజయము ద్వారా మన విజయాన్ని కోరుకుంటున్నారు. నీవు నిలబడాలంటే నిలబడలేమో, తండ్రి మనల్ని నిలబెట్టాలి కదా. ఇందాక మనం చదివిన దావీదు కీర్తనలో కాబట్టి ప్రార్థన చేసిన ప్రతి వారికి ఆయన సహాయం చేస్తాడు కదా. నీవు ప్రార్థిస్తే చాలు, దేవుడే సహాయం చేస్తాడు. అంతే. రెండో మాట అనేది లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడి సన్నిధిలో బలముగా నిలబడవలసిన వారమై ఉన్నాం. దురాశల చాటల నుంచి మనం విడిపింపబడవలసిన వారమై ఉన్నా. 15వ వచనాన్ని చదువుకున్నాం. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఏమండి, దురాశ ఏం చేసిందంట? గర్భాన్ని ధరించింది. పాపము పరిపక్వం చెంది మరణాన్ని కంటది కదా. పాపకు ఆ ఫలము ఏమిటంటే మరణమే. ఏమండి, మరణమే. నీ ఆత్మీయ జీవితాన్ని మరణింప చేసేది పాపమే. ఏమండి, నువ్వు శారీరకంగా చచ్చినా బ్రతికినా ఏమీ లేదు, కానీ నీ ఆత్మ ఎప్పుడు జీవించే ఉండాలి. నీ ఆత్మలో నువ్వు ఎప్పుడు బ్రతికి దేవుణ్ణి వెలిగించేవాడిగా ఉండాలనేదే దేవుని ఆశ. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన మాటలను నెరవేరుస్తావా? ఎవరి శోధనలో నిలబడగలుగుతావా? ఎన్ని ఆశీర్వాదాలు వచ్చినా, ఎన్ని మేలులు వచ్చినా నిలబడలేము కదా. ఎన్ని వచ్చినా కానీ నిలబడలేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు ప్రేమించిన ప్రజలకు ఆయన చేసిన గొప్ప కార్యాలు చాలా ఉన్నాయి కదా. ఆయన దృష్టిలో నీవు ఉండబట్టి నీవు, నీ కుటుంబము, నీ అన్నదమ్ములు, అక్కచెల్లెలు అందరూ కూడా దేవుని సన్నిధిలోనికి పట్టబడ్డాం. కానీ ఎవరి పట్టబడ్డ మనం దేవునికి నమ్మకంగా ఉంటున్నామా? చాలా మంది దేవుని ఎరగని బిడ్డలు అనేక మంది ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని నామాన్ని రుచి ఎరగని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు ప్రేమించి నిన్ను, నీ కుటుంబాన్ని ప్రేమించి దేవుని నామాన్ని రుచి ఎరగటకు ఆయన సహాయం చేస్తే
ఏమండి మనం అలాంటి బాటలో నడవలసిన వారిపై ఉండి కూడా సాతాను వంకర మార్గములలో తొలగిపోతున్నాం. రకరకాలైన ఆలోచన చేత చెడిపోతున్న ప్రేమైన దేవుడు వింటారా. దేవుడు ప్రేమించిన ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఎంతో మేలు చేశారు కదా. ఏమంటే ఐగుప్తు దేశంలో వారిని ఎన్నో గొప్ప కార్యాలు చేసి వారిని బయటకు తీసుకొని వచ్చారు కదా. ఇశ్రాయేలు ప్రజలంటే దేవుడికి చాలా ప్రేమ. వాళ్ళు ఆయనకు కొనబడ్డ సొట్టైన ప్రజలని వారి పట్ల దేవుడు వాక్యం సెలవిచ్చింది. అయినప్పటికీ వారిని ఆయన బాహుబలం చేత ఫరో దేశంలో నుంచి వారిని తీసుకొచ్చి నడిపిస్తే ఏమండి 40 సంవత్సరాలు వారు అరణ్య మార్గంలో నడిచిన వాళ్ళు కాళ్ళు వాయలేదు, చెప్పులు అరవలేదు, బట్టలు మార్చుకోలేదు. ఇంతకన్నా గొప్ప కార్యాలు ఉంటాయా? ఏమండి చెప్పండి. ఎన్నాళ్ళు వేసుకున్నా నీ షర్టు మాయలేదు అనుకో, నీకు దిగులు ఉంటుందా? అది మీరు అన్నాలు పట్టుకున్నా మీ చీర చిరిగిపోలేదు అనుకో, నా బాధ ఉంటుందా? 40 సంవత్సరాలంట. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు కదా, 40 సంవత్సరాలు. ఎందుకు వాళ్ళు మార్చిపోలేదు, వాళ్ళకి దెబ్బలు తగలేదు, ఎందుకు కాలేదంటే దేవుడు వాళ్ళకు తోడై ఉన్నాడు కదా. పగటి మేఘ స్తంభమై ఉన్నాడు, రాత్రి అగ్ని స్తంభమై ఉన్నాడు కదా. అగ్ని స్తంభమై ఉండి నడిపిస్తా ఉన్నాడు కదా. ఎంత బలంగా ఉండాలి మనం మన జీవితాలని వాళ్ళ జీవితాలకు పోల్చుకొని చూడండి. మన జీవితాలలో ఎటువంటి దరిద్రపు జీవితాలు వచ్చినప్పటికీ, మనలో ఎటువంటి అవిశ్వాసం వచ్చినప్పటికీ దేవుడు విడిచిపెట్టకుండా ఆయన సన్నిధిలో మనల్ని బలపరిచి స్థిరపరిచి ఆయన వాక్యం వినడానికి, ఆయన సన్నిధిలో పాడటానికి, ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి మనకు అనేకమైన గొప్ప అవకాశాలు ఇస్తే కాబట్టి మనం సక్రమంగా వినియోగిస్తున్నామా? మనం సక్రమంగా చేస్తామా? చేయం. ఎందుకంటే చూడండి, ఇశ్రాయేలు ప్రజలు వారిని కాబట్టి దేవుని శోధిస్తా ఉన్నారు కదా. వాళ్ళ మార్గంలో దేవుని శోధించారు. చూడండి, నిర్గమాకాండము 17వ అధ్యాయం చేయండి. నిర్గమాకాండము 17వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలను చదువుకుందాం. పేజీ నంబర్ 59, పాత నిబంధన నుంచి. నిర్గమాకాండము 17వ అధ్యాయము 1వ వచనం నుంచి. తరువాత ఇశ్రాయేలు సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తన ప్రయాణములో సీను అరణ్యము నుండి ప్రయాణమై రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగు నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళమ్మని అడగగా, మోషే మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలని వారితో చెప్పెను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పిక కొని మోషే మీద సనుగుచు, ఇంకెందుకు మమ్మను, మా పిల్లలను, మా పశువులను దప్పికి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చి తీరనిరి. ఏమండి, దేని చేత మోషేలను చంపుతున్నారంట? దప్పికి చేత కదా. దాహం వేసింది, తాగడానికి నీళ్లు లేకుండా మమ్మల్ని చంపడానికి ఇక్కడ తీసుకొచ్చామన్నారు కదా. వాళ్ళు ప్రతిరోజు వాళ్ళు వండుకొని తిన్నారా? లేదు, ఏసే పంపిస్తేనే తిన్నారు కదా. కాబట్టి ప్రతిరోజు వాళ్ళకి ఎవరిచ్చారు? మాంసం ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఏమండి, మన్నా ఎవరిచ్చాడు? దేవుడే ఇచ్చాడు. వాళ్ళకు వెలుగు ఎవరిచ్చాడు? దేవుడే ఇచ్చాడు. వాళ్ళకి అలసట లేకుండా చేసిన ఎవరు? దేవుడే చేశాడు. అన్ని చేసి ఎర్ర సముద్రాన్ని పాయన చేసి వారిని ముందుకు నడిపించుకుంటా తీసుకుంటా వస్తుంటే కాబట్టి ఒక సమయానికి రాగానే దప్పికేసింది అంతే. కాబట్టి ఓర్చుకోవాలా లేదా? చాలా మంది ఓర్చుకోలేదు కదా. దప్పికి ఓర్చుకుంటారా? కానీ ఇదే సాతాను చూస్తాడు. నీకు దేవుని ద్వారా, దేవుని బిడ్డల ద్వారా ఏమండి ఎంతవరకు రావాలో అంతవరకు వచ్చినప్పుడు మనం నిలబడమా కదా. చూడండి, దప్పికేయగానే ఎవరిని శోధించారంట? 2వ వచనం చూడండి. మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళమ్మని అడుగగా, మోషే మీరు నాతో వాదింపనేలా, యెహోవాని శోధింపనేలా అని వారితో చెప్పెను. శ్రమ రాగానే, బాధ రాగానే ఇశ్రాయేలు ప్రజలకి మోషేని బాధ పెట్టారు, దేవుణ్ణి బాధ పెడుతున్నారు. ఎవరిని? మేము చేసిన వాడిని బాధ పెట్టేది. ఎవరిని బాధ పెడతాం? చెప్పండి. కీలు చేసిన బాధ పెడతామా? మేము చేసిన బాధ పెడతామా?
దేవుడు గొప్ప దేవుడు లేదు. కాబట్టి యేసయ్య చెప్పిన ప్రేమమూర్తి మొత్తం కూడా యేసయ్య చెప్పింది ఏమండి? నీ శత్రువుని ప్రేమించు అన్నాడు కదా. మన శత్రువు మనల్ని దుమ్ముగా రంగాడు అనుకో, తర్వాత పోయి ఏంద్రా బాగున్నా మా బాగా రంగాడు చేతిలో నిప్పులు పెడుతున్నాయా అన్నాం అనుకో, ఏమంటాడు వాడు? ఏమంటాడు? సిగ్గే కూడా నీకు అయినా ఇప్పుడు కాదు నాకైతే వచ్చాడు. ఎదినోడు ఎందుకు నిమిత్తం వెళ్ళాడు? క్రీస్తు నిమిత్తమే వెళ్ళాడు. క్రీస్తు ప్రేమను చూపించడమే, క్రీస్తు ఆజ్ఞను అతిక్రమించకూడదు. నీ శత్రువుని నీవు ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు. నువ్వు ప్రేమించకపోతే పనికిరావు కదా. చూడండి, దేవుని శోధించాల్సిందే. దేవుని శోధిస్తా ఉన్నారు ఈ ప్రజలు. దేవుని ప్రేమించాల్సింది ప్రేమించి, ప్రభా మాకు ఇంతవరకు మేలు చేసావు, మమ్మల్ని నడిపించావు, బాధ్యత నుంచి వినిపించావు, అయినా మాకు మంచి నీళ్ళు ప్రభా అని దేవుని అడిగితే ఆయన ఎన్ని ఇచ్చేవాడు కదా. ఏ సహోదరి సహోదరుడా, ఎవరి ఇశ్రాయేలు ప్రజలు దేవుని శోధిస్తున్నారు, శోధనలో పడిపోతున్నారు. కొంచెమే శ్రమ, తిండికాల శ్రమ వచ్చి పడిపోయారు, తాగేకాల శ్రమ వచ్చి పడిపోయారు. పడిపోవడమే కానీ నిలబడటం అనేది లేదు. జాగ్రత్త. ఎన్నిసార్లైనా దేవుడు సహించి వారిని తీసుకొచ్చి ఈ సనిగిలోని గునిగిలోని వీళ్ళందరి నిమిత్తం ఒక ప్రణాళిక వేశాడు. ఒక రౌండ్ జరగండి అన్నారు. ఒక రౌండ్ జరగగానే సనిగినోడు గునిగినోడు మొత్తం కూడా వెళ్ళిపోయారు. సహోదరి సహోదరుల జాగ్రత్త. విశ్వాస జీవితంలో సనుగుడు గొడుగుడు అనేది ఉండకూడదు. శోధనలు వస్తాయి, కానీ క్రీస్తు సహాయం నువ్వు తీసుకోవాలి. ఆకలి శోధన, నీళ్ళు దప్పిక ఒక శోధన, చెడు తలంపుల ఒక శోధన, చెడు ఆలోచనల ఒక శోధన. కేవలము క్రీస్తు పాదాల దగ్గరికే రావాలి. శ్రమ కలిగిన వాడు ప్రార్థించవాలని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఆనందం కలిగిన వాడు కీర్తన పాడాల. చాలా మంది శ్రమ కలిగిన వాడు ప్రార్థించరు. దేవుడు కాదు వాడు శ్రమించేది. ఏమని? వారి సొంత ఆలోచనలు తీరుస్తాయి, సొంత నిర్ణయాలు తీరుస్తాయి. సహోదరి సహోదరుగా జాగ్రత్త పడు. దేవుడి సన్నిధిలో మనకు బలమైన వారిగా నిలబడటం కోసమే క్రీస్తు మన కోసము శ్రమ పడ్డాడు కదా. లోకంలో ఉన్నప్పుడు ఆయన పాపం చేసినారు, శ్రమ పడదు. నీవు నేను శ్రమలో, శోధనలో, బాధల్లో పడిపోయినప్పుడు మనల్ని నిలబెట్టడం కోసమే ఆయన శ్రమ పొంది ఆయన శక్తిని మనకు ఇవ్వటం కోసమే ఆయన బలమైన వారుగా నిలబడ్డాడు. బలమైన యేసు క్రీస్తు దగ్గరకు నువ్వు వస్తే, క్రీస్తు కల్వరి శిలువ దగ్గరికి వచ్చి ఆయనను అడిగితే ఎటువంటి శోధన కానీ దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఎటువంటి శోధనైనా, ఎటువంటి పాపకరమైన కార్యమైనా సరే నీవు క్రీస్తు పాదాల దగ్గరకు వచ్చి ఆయన దగ్గర అడగాల. అడగరు. ఎందుకు అడగమంటే మనకు పాపం మీద ఆశ చావలేదు కాబట్టి. కాబట్టి సాతాను కావాల్సింది ఏంటంటే నీవు ఒకే మార్గంలోనే సాతాను తిప్పి పడేస్తాడు. నువ్వు చేసేది మంచిదే, నువ్వు నడిచేది మంచిదే, వాడు కోపగించుకున్నాడు కాబట్టి నువ్వు మాట్లాడా. సాతాను బుజ్జగించే మాటలివే. సహోదరి సహోదరుడా జాగ్రత్త. నీవు జాగ్రత్త పడకపోతే, శోధనలో నువ్వు సహించకపోతే నువ్వు జీవి కిరణాన్ని పొందలేవు. నీ కుటుంబాన్ని నీవు మంచి మార్గంలో నడిపించుకోలేవు. నువ్వు సహిస్తే ఖచ్చితంగా నడిపించుకోగలవు. అది ఎటువంటి శోధైనా, నీ భర్తని తెచ్చినా, నీ భార్యని హింసించినా, నీ బంధువులను హింసించినా, దేవుని కోసం నిలబడు, దేవుని కోసం పోరాడు, దేవుని సహాయం అని వాడు. తండ్రి నాకు సహాయం చేయని ఎంతటి వాడైనా సరే దేవుడి ముందు ఎవడైనా తక్కువే. దేవుడు ఈ పక్షాన్ని నిలబడినప్పుడు ఆయన గొప్ప కార్యములను నీవు చూడగలవు. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే యేసుక్రీస్తు వారు చూస్తున్నారు. ఆయనే జీవాహారము, ఆయనే సమస్తమై ఉన్నారు కదా. ఆయన ఎవరు కూడా ఉండలో వారికి అన్ని ఇబ్బందులే. నీవు ఆయన సన్నిధిలో నిలబడి ఉంటే నీకు పరిపూర్ణమైన శక్తిని అనుగ్రహించడానికి దేవుడు చూస్తా ఉన్నారు. సహోదరి సహోదరుడా, ఆయన యందు విశ్వాసం ఉంచితే నీకు ఎటువంటి శోధన వచ్చినప్పటికీ సాతానుని క్రీస్తు ఎలాగ ఎదిరించి ఎలాగ చెప్పాడో, ఏమండి
సాతానికి దేవుడు కూలుగానే చెప్పాడు కదా సమాధానం. మత్తయి సువార్తలో గాండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్తలో సాతాను అడిగినప్పుడు కాబట్టి నీవు దేవుని కుమారుడు అయితే ఆలోచనలో నీవు దేవుని కుమారుడు అయితే కిందకు దూకును, ఆయన నేను గురించి తన తోటలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారిని చేతులతో ఎత్తుకుందు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు ప్రభువైన నీ దేవుని శోధింపవలదని మరొక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను కదా. వాక్యముతోనే చెప్పాడు. నీ ప్రభువైన దేవుని శోధించబడదు, ఎందు నిమిత్తమైన సరే శోధించబడదు. శోధించేవారుగా ఉండమాకండి. కష్టమైతే దేవుడు మాకేందండి ఇలా చేశాడు, దేవుడు మాకేందండి ఇలా శిక్ష విధించాడు. దేవుడు ఎప్పుడే మనం చూసిన వాక్య ప్రకారంగా మన స్వకీయ ధ్యాస వలనే మనం వేయబడి మరలో కొలపబడి కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా మనకు శిక్ష పడుతుంది. కాబట్టి సహోదరి సహోదరుడా, యేసు క్రీస్తు అడుగు జాడల్లో నీవు నడిస్తే ఈ లోకంలో నీ విశ్వాస జీవితాన్ని చాలా కాపాడుకుంటావు. లేదంటే ఆయన చూపించిన మార్గంలో నువ్వు నడవకుండా నువ్వు తొట్టిల్లపోతే నీ మార్గము వేరే మార్గము కింద వెళ్ళిపోద్దు. నీవు సరైన జీవితంలో సరైన మార్గంలో నడుచుటట్టు దేవుడు మనలను మన కుటుంబములను బలపరచబడను గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యములను బట్టి తండ్రి సన్నిధిలో మీరు అడగండి. ప్రభువా, నీవు మాకు సహాయంలో దయచేయాలని నువ్వు ఏ శోధనలో పడిపోయావు? నోటి మాటల ద్వారా, కంటి చూపుల ద్వారా, లేకుంటే ఆలోచనల ద్వారా, హృదయ వాంఛల ద్వారా, లేకుంటే భ్రష్టత్వం ద్వారా, దేని ద్వారా నీవు దేవుని సన్నిధికి దూరం అయ్యావో దాన్ని బట్టి నీవు దేవుని సన్నిధిలో అడిగితే దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. సహోదరి సహోదరుడా, ఆయన సన్నిధిలో నువ్వు అడిగితే ఆయన నిన్ను బలపరుస్తాడు.